Welcome to Lapakshi Fix It. Today we discuss Hindu editorial. మన ఈరోజు టాపిక్ చూద్దాం. స్కామ్ స్పేస్ అన్నాడు. ఇక్కడ స్కామ్ అంటే మీనింగ్ ఏంటి? ఫ్రాడ్ అని. పక్కన స్పేస్ అన్నాడు. ఇక్కడ స్పేస్ అంటే ఒక ఏరియాగా తీసుకున్నాం. ఆన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఆన్లైన్ ఫ్రాడ్. ప్రజెంట్ అంతా సైబర్ క్రైమ్స్ ఎక్కువ చూస్తున్నాం మనం. సైబర్ క్రైమ్స్ ముఖ్యంగా మనం చూస్తున్న ఈ మధ్యకాలంలో ఒకటి డిజిటల్ అరెస్ట్ అంటున్నారు. డిజిటల్ అరెస్ట్ మీకు తెలుసు. సో అలాంటిది ఇక్కడ సైబర్ క్రైమ్స్ అనేవి బాగా పెరిగిపోయాయి అంటున్నాడు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పక్కన షూట్ ప్రోయాక్టివ్లీ రిమూవ్ అన్నాడు. ఇక్కడ ప్రోయాక్టివ్లీ అన్నాడు. ప్రోయాక్టివ్ అంటే ప్రివెంటివ్లీ అని. ఎప్పుడు కూడా మనం ముందుగానే జాగ్రత్త పడతాను. ఇంగ్లీష్లో ప్రివెంటివ్ అంటాడు. తర్వాత అయితే రియాక్టివ్ అంటాడు. మనం ఎక్కువ చూస్తుంటాం ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటాం. సో ఏదైనా సరే జరగక ముందు మనం దాన్ని జాగ్రత్త తీసుకుంటే బెటర్. దాన్ని మనం సింపుల్గా ఇక్కడ ఏమంటున్నాం? సో ప్రివెంటివ్ అంటున్నాడు. ఇంగ్లీష్లో ప్రివెంటివ్నే ప్రోయాక్టివ్లీ అంటున్నాడు. ప్రోయాక్టివ్ అడ్జెక్ట్గా తీసుకుందాం. సో రిమూవ్ ఫ్రాడులెంట్ కంటెంట్ అంటున్నాడు. ఇక చూస్తే మనకి ఒకటి డిజిటల్ అరెస్ట్ మనకి మధ్యకాలం చూస్తున్నాం అనమాట. తర్వాత సైబర్ ఫ్రాడ్స్ అనమాట. ఇక్కడ సైబర్ ఫ్రాడ్స్ ఇప్పుడు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఫోన్ అనేది కామన్ అయిపోయింది. మొబైల్ ఇది కామన్ థింగ్ అయిపోయింది. సో కాకపోతే జనాల దగ్గర ప్రజెంట్ ఏంటంటే ఇక్కడ మనం చూస్తున్నాం అనమాట. చూస్తుంటే ఇక్కడ టెక్నికల్గా దగ్గర లిటరసీ లేదనమాట. అంటే ఎలాంటివి చేయాలి, ఏం చేయకూడదు, ఇవి లేదు దగ్గర. తర్వాత ఏంటంటే చాలా మనం చూస్తున్నాం, చాలా మంది ఎక్కడి నుంచి చేస్తున్నారు? అవుట్ ఆఫ్ ద కంట్రీస్ నుంచి చేస్తున్నారు ఫ్రాడ్స్. అంటే ఇండియాలో క్రైమ్ జరుగుతుంది కానీ అది చేస్తే ఎక్కడి నుంచి అనమాట, వేరే ఎక్కడి నుంచో వాడు క్రైమ్ చేసేస్తున్నాడు. పోలీసులు ఏమో ఫైండ్ అవుట్ చేద్దామంటే అవ్వట్లేదు. ఎందుకంటే అక్కడ వేరే దేశాలు కాబట్టి. సో ఇప్పుడు ఏమవుతుందంటే మనకు కావాల్సింది ఫస్ట్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఉండాలి. ఇంటర్నేషనల్ కోఆపరేషన్ అవసరం. ఇక్కడ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఉండాలి. ఇంకోటి ఏంటంటే డిజిటల్ లిటరసీ కావాలి. ఇది గవర్నమెంట్ సీరియస్గా తీసుకొని అందరికీ తెలియచెప్పాలి అంటాడు. సో రీసెంట్గా ఒక ఇష్యూ జరిగింది. ఆ ఇష్యూ ఏంటంటే హైదరాబాద్లో ఒక డాక్టర్ ఉన్నాడు. ఒక డాక్టర్, అతను ఏ డాక్టర్ అంటే ఒక రిటైర్ అయిపోయిన డాక్టర్ అనమాట. సో తను ఆన్లైన్లో ఏదో ఇన్స్టాగ్రామ్లో ఎక్కడో ఒక పోస్ట్ చూశాడు. ఆ పోస్ట్లో ఏముందంటే ఒక ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ వచ్చింది. ఆ యాడ్లో ఉంది ఎవరంటే ఇక్కడ మనకి నిర్మలా సీతారామన్ గారు ఉన్నారనమాట. ఆడ వెంటనే దాన్ని నమ్మేశాడు అనమాట. యాక్చువల్గా ఆ ఫోటో డీప్ ఫేక్ అనమాట. మనం ఎక్కువ చూస్తే మధ్యకాలంలో బాగా చూస్తున్నాం డీప్ ఫేక్ అంటారు. ఇది ఎలా తయారు చేస్తున్నారు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో తయారు చేస్తున్నారు. సో ఇలాంటి దాన్ని తయారు చేసిన వల్ల అతను ఏమనుకున్నాడు అనమాట, నిజం అనుకొని అక్కడ 20 lakhs వరకు అక్కడ అమౌంట్ అతను ఇన్వెస్ట్ చేశాడు, లాస్ అయిపోయాడు అనమాట. సో ఇలాగ చాలా మంది ఏంటంటే ఆన్లైన్లో ఈ మనకి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ వాటిల్లో మనకి ముఖ్యంగా ఈ క్రిప్టో కరెన్సీ అని వాటి మీద క్రిప్టో కరెన్సీ మీకు తెలుసు, బిట్ కాయిన్స్ అని ఇలాంటి యాడ్ చూసి పాపం తెలియక చాలా మంది అమౌంట్ అనేది ఎక్కువగా అక్కడ కోల్పోతున్నారు. మరీ ముఖ్యంగా జాబ్ ఎవరైతే రిటైర్ అయిపోతారో వాళ్ళ దగ్గర ఎక్కువ అమౌంట్ ఉంటుంది, వాళ్ళకి అది నాలెడ్జ్ ఉండదు. అలాంటి వాళ్ళని ఎక్కువ ఇక్కడ టార్గెట్ చేసేస్తున్నారు. వీళ్ళ డేటా మొత్తాన్ని కూడా చాలా మంది ఏంటంటే యాక్సెస్ చేసేసి వాళ్ళ మీద అటాక్ చేసి ఆటోమేటిక్గా వాళ్ళని చీట్ చేస్తున్నారు. సో ఒకప్పుడు అనుకోండి, ఒకప్పుడు దొంగలు ఏం చేశారు అనమాట, ఇంటికి వచ్చి నైట్ వచ్చి దొంగతనం చేసేవారు. ఇప్పుడు అంతా దొంగలు కూడా ఈజీ అయిపోయింది అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో డబ్బులు పెట్టుకోవట్లేదు. అందరి అమౌంట్ ఎక్కడ ఉంటుంది? మొబైల్ ఫోన్లో ఉంటుంది. సో ఆటోమేటిక్గా వాళ్ళని యాక్సెస్ చేయడం, ఆ కూపన్స్ పంపడం, అవి ఇవి చేసి ఆటోమేటిక్గా వాళ్ళని యాక్సెస్ చేసి ఓకేనా ఫ్రాడ్ చేసేస్తున్నారు. ఇది రీసెంట్గా మనం చూస్తున్నాం. యాక్చువల్గా ఈ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా, మరి వాళ్ళు ఏమి చేయలేరంటే వాళ్ళు చేయొచ్చు, కానీ అక్కడ వాళ్ళు చేయట్లేదు. సో ఎందుకంటే ఇక్కడ వీళ్ళు కొంచెం సీరియస్గా ఉన్నారనుకోండి, వీళ్ళకి వచ్చే అక్కడ వ్యూయర్స్ ఉంటారు కదా, వాళ్ళు తగ్గిపోతారు అనమాట. అంటే వీళ్ళకి ప్లాట్ఫామ్స్కి ఏం కావాలి? అమౌంట్ కావాలి. సో వాళ్ళు కూడా కొంతవరకు స్ట్రిక్ట్గా ఉండాలి అని చెప్తున్నాడు. ఇక్కడ ఏమవుతుంది, ఒకడు పోస్ట్ చేస్తున్నాడు, ఒకడు ఆ పోస్ట్ చూస్తున్నాడు, ఆడు లాస్ అవుతున్నాడు, ఆడు కంప్లైంట్ చేస్తున్నాడు. ఇవన్నీ లోపల
ఇది ఇప్పటికి చాలా మంది దీని మీద లాస్ అయిపోతున్నారంట, ఎక్కువ టైం పట్టేస్తుంది. సో కాబట్టి మనకి రోజుకి కొన్ని కోట్ల మంది వీడియోస్ పెడుతుంటారు, కొన్ని కోట్ల మంది పోస్టులు పెడతారు అనమాట. ఇవన్నీ మనం మాన్యువల్ కంట్రోల్ చేయలేము. దీనికి ఒకటే సొల్యూషన్ అంటే ఏదన్నా మెకానిజం ఉండాలన్నమాట. కానీ ఆ ఫ్రాడ్ చేసే వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళు బాగా ముదిరిపోయారు. ఇప్పుడు వాళ్ళు కూడా చాలా సోఫిస్టికేటెడ్ అయిపోయారు. సోఫిస్టికేటెడ్ అంటాడు. సోఫిస్టికేటెడ్ అంటే హైలీ డెవలప్డ్ అనమాట. సో ఇప్పుడు వాళ్ళు కూడా కొత్త కొత్త టెక్నిక్ నేర్చుకుంటున్నారు, వాళ్ళు కూడా డెవలప్ అయిపోతున్నారు. సో ఇప్పుడు మనకు కావాల్సింది మన దేశం నుంచి మనకి వేరే దేశం మధ్య కోఆపరేషన్ ఉండాలి, తర్వాత పబ్లిక్ అవేర్నెస్ తీసుకురావాలి, అలాగే అందరికి కూడా డిజిటల్ లిటరసీ ఉండాలి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనం వీటి నుంచి తప్పించుకోవచ్చు. వీళ్ళు మెయిన్ ఎవరిని టార్గెట్ చేస్తారనమాట, డబ్బు మీద అత్యాశ ఉన్న వాళ్ళని వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు. ఎవరైతే ఎక్కువ డబ్బులు సంపాదించాలి తక్కువ టైంలో అనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి చూపిస్తున్నారు. ఇక్కడ ఇంకొకటి వస్తుంది అనమాట. ఎలా చేస్తారంటే వీళ్ళు ఒక పర్సన్కి ఫస్ట్ లో స్టార్టింగ్ లో కొంత అమౌంట్ ఇస్తారు, అతను అక్కడ అమౌంట్ వస్తుందని చెప్పి ఒకసారి ఎక్కువ అమౌంట్ అక్కడ ఇన్వెస్ట్ చేస్తాడు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారనమాట, చీట్ చేస్తారు. కొంతమంది వాళ్ళ అకౌంట్ లో అమౌంట్ పట్టినట్టు చూపిస్తారనమాట, నిజంగా అంతా ఫేక్ అనమాట. వాళ్ళు నిజంగా బ్యాంక్ వెళ్ళి అకౌంట్ లో అమౌంట్ డ్రా చేద్దాం అనుకునేసరికి దాంట్లో అమౌంట్ ఉండదు. అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది అనమాట ఫ్రాడ్ అయిపోయినని. సో ప్రజెంట్ అంతా కూడా సైబర్ క్రైమ్ అనేది బాగా పెరిగిపోయింది. దానికి ప్రధాన కారణం అందరూ కూడా మొబైల్ ఫోన్స్ యూజ్ చేయడం, అందరి అకౌంట్స్ మెయింటైన్ చేయడం, సో బ్యాంక్ అకౌంట్స్ అన్ని కూడా లింక్ అయి ఉండడం, ఇలా రకరకాల రీజన్స్ ఉన్నాయి. అలాగే ఈ క్రిప్టో కరెన్సీ మీద గవర్నమెంట్కి సరైన అధికారం లేకపోవడం, దాని మీద క్లారిటీ లేకపోవడం, చాలా మంది ఏం చేస్తారంటే వేరే వేరే కంట్రీస్ నుంచి ఇవన్నీ యాక్సెస్ చేస్తున్నారు. మనం పట్టుకుందాం అంటే వాళ్ళు అక్కడ డిజిటల్ వ్యాలెట్స్ వాడుతున్నారు, రకరకాల వ్యాలెట్స్, అంటే ఒకరి నుంచి ఒకరికి అలా అలా వెంటనే మనీ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. మనకి కరెక్ట్గా ఏమీ చేయలేకపోతున్నాము. మన పోలీసులు కూడా మన దేశం దాటితే ఏమీ చేయలేకపోతున్నారు. రీసెంట్గా ఇది పెద్ద ప్రాబ్లం. సో దీన్ని అక్కడ స్కామ్ స్పేస్ అన్నాడు. స్కామ్ చేసే మంచి ఒక స్పేస్ దొరికిందనమాట ఫ్రాడ్ చేసే వాళ్ళకి అంటున్నాడు. సో ఇది ఈరోజు మనం చెప్పే హిందూ ఎడిటోరియల్. సో స్టార్ట్ చేద్దాం. సో డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, అక్కడ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యి మన పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుని క్లాసు వినండి. ఓకే, ఫస్ట్ చూద్దాం. పోలీసింగ్ ద డిజిటల్ ఎకానమీ రిక్వైర్స్ వాట్ మైట్ సీమ్ డిస్ప్రపోర్షనేట్ రిసోర్సెస్ అన్నాడు. అక్కడ ఆన్సర్లో పోలీసింగ్ అన్నాడు. పోలీసింగ్ పోలీస్ వెర్బ్ రాశాడు. ఒకటి మెయింటైన్ లా అండ్ ఆర్డర్, మెయింటైన్ లా అండ్ ఆర్డర్. ఇంకా మీనింగ్ వచ్చి అబ్జర్వ్ చేయడం, ఎలా అనమాట, లేదా వాచింగ్ చేయడం, వాచ్. మనకు దీన్ని పెట్రోల్ అంటాము. సో ఆన్లైన్లో జరిగే వాటిని కూడా పోలీసులు అక్కడ లీగల్గా ఉండాలి, అంత అబ్జర్వ్ చేయడం అనేది చాలా కష్టం. ఎందుకంటే మనకు కావాల్సిన రిసోర్సెస్ అనేవి అంత లేవు. సపోజ్ అక్కడ మనకు కావాల్సిన మ్యాన్ పవర్ ఒక 1000 అనుకోండి, మనకు ఉన్న వాళ్ళు 120, 130 అనమాట. ఇక్కడ గ్యాప్ చాలా ఉంది చూసారా, అక్కడ ఎక్కువ మంది ఉండాలి, ఎక్కువ మంది లేరు అంటున్నాడు. దానివల్ల ఏమవుతుందంటే అక్కడ మనకి ఇబ్బంది అయిపోతుంది. సో మనం ఇక్కడ చేస్తున్నది ఏంటంటే, సో అక్కడ అందుకే డిస్ప్రపోర్షనేట్ అన్నట్టు చూడండి, డిస్ప్రపోర్షనేట్ అన్నాడు. డిస్ రాసి ప్రపోర్షనేట్ అన్నాడు. ఎగ్జాక్ట్గా చెప్పండి, అన్ఈక్వల్గా ఉన్నా అంటే సమానంగా లేదు, ఎక్కువ అయిపోతున్నారు అనమాట. సో పోలీసింగ్ ద డిజిటల్ ఎకానమీ రిక్వైర్స్, అక్కడ సెంటెన్స్ చూడండి, రిక్వైర్స్ అన్నాడు కదా, అక్కడ రిక్వైర్స్ రాసిన ఎవరి కోసం అంటే పోలీసింగ్కి. అక్కడ పోలీసింగ్ V4గా చెప్పాడా, దానికోసం వాడు అక్కడ రిక్వైర్స్ అని రాశాడు. అంటే అక్కడ మీనింగ్ వచ్చి నీడ్స్ అని, ఆర్ సింపుల్ చెప్పాలంటే నెసెసిటేట్ అని. సో ప్రజెంట్ ఉన్న డిజిటల్ యుగంలో మనకి ఈ పోలీసు ఇలాంటి మనకి ఎక్కువ మంది కావాలి, కానీ మనకి ఇక్కడ బ్యాడ్ లక్ ఏంటంటే అంతమంది లేరనమాట. అక్కడ డిస్ప్రపోర్షనేట్గా ఉన్నారంటే జరిగే క్రైమ్స్ అనేవి బాగా పెరిగిపోతున్నాయి, కానీ మనకున్న పోలీస్ పవర్ అనేది చాలా తక్కువ ఉందన్నమాట. దీనివల్ల వాళ్ళకి అడ్వాంటేజ్ అయిపోతుంది ఫ్రాడ్ చేసే వాళ్ళకి. వాట్ మైట్ సీమ్ డిస్ప్రపోర్షనేట్ రిసోర్సెస్, మనకున్న రిసోర్సెస్ అనేవి ఈక్వల్గా లేవు. క్రైమ్స్ ఏమో ఎక్కువలో ఉంటే మనకున్న రిసోర్సెస్ ఏమో తక్కువ ఉన్నాయి. అక్కడ పదం చెప్పాడు రిసోర్సెస్, ఇది వేరే పదం, ఇది రికోర్స్.
రికోర్స్ అంటే ఆప్షన్ ఆర్ సింపుల్ గా చాయిస్ అన్నమాట. మన రిసోర్సెస్ అంటాం, మీకు తెలుసు రిసోర్సెస్. రిసోర్స్ యొక్క మీనింగ్ వచ్చి మ్యాన్ పవర్ గా చెప్పొచ్చు, మీకు తెలుసు మ్యాన్ పవర్ చాలా కూడా చెప్పొచ్చు. ఈ సెన్స్ లో రిసోర్స్ అంటే ఇక్కడ పోలీస్ పవర్ అన్నమాట. ఆన్ రీసెంట్ కేస్ ఇన్ హైదరాబాద్ ఇల్లుస్ట్రేట్స్ అన్నాడు. ఒక రీసెంట్ కేసు అక్కడ మెన్షన్ చేశాడు. ఎక్కడంటది? హైదరాబాద్. ఇల్లుస్ట్రేట్ అన్నాడు. ఇల్లుస్ట్రేట్ అంటే మీనింగ్ వచ్చి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ఇంకా సింపుల్ గా చెప్పాలంటే షో చేస్తుంది. మనం దీన్నే ఎగ్జాంప్లిఫై అంటాము. సో మనం ఎక్కువగా వేరే వర్డ్ రాస్తాము, ఇల్యూమినేట్ అంటాము. ఇల్యూమినేట్ అంటే మీనింగ్ వచ్చి బ్రైటన్ అంటే లైటింగ్ ఒకసారి రావడం, లైటింగ్ వచ్చి వెలుగు వస్తే దాని ఇంగ్లీష్ లో ఇల్యూమినేట్ అంటాడు. ఇక్కడ ఏం చెప్పినాడు? ఒక విషయం మనకి రీసెంట్ గా ఒక కేసు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుందంట, షో చేస్తుంది. వై? ఎందుకని? రిటైర్డ్ డాక్టర్ వాస్ పర్సువేటెడ్ టు ఇన్వెస్ట్ మోర్ దాన్ 20 lakh ఆఫ్టర్ వ్యూయింగ్ ఏ వీడియో ఆన్ ఇన్స్టాగ్రామ్. అక్కడ అతను ఒక వీడియో చూశాడు. అది చూసిన తర్వాత అతను అక్కడ పర్సువేడ్ అయిపోయాడు. పర్సువేడ్ అంటే మీనింగ్ వచ్చి ఒక మీనింగ్ వచ్చి కన్విన్స్ అంటాము, మనకు దీన్నే కోక్సింగ్ అంటాము. కోక్సింగ్ ఇంగ్లీష్ లో సింపుల్ గా క్యాజువల్ అంటాడు. క్యాజువల్ అన్న కోక్సింగ్ అన్న మనం ఒకేలా చెప్పొచ్చు, రెండు కూడా సేమ్ మీనింగ్. సో ఇక్కడ పర్సూడ్ అంటే మీనింగ్ వచ్చి ఒక మీనింగ్ ఆపోజిట్ ఏం చెప్పొచ్చు అంటే డిసివేడ్ అని చెప్పొచ్చు. డిసివేడ్ అంటే మీనింగ్ వచ్చి డిస్కరేజ్ అని చెప్పొచ్చు. ఓకే, అతను అక్కడ ఒక ఇన్స్టాగ్రామ్ లో దేంట్లో ఒక యాడ్ చూశాడు. యాడ్ చూసిన తర్వాత అతను అక్కడ దానికి కన్విన్స్ అయ్యాడు అనమాట. ఎందుకు కన్విన్స్ అయ్యాడంటే అక్కడ యాడ్ లో కనిపించింది, ఎవరో చూద్దాం. సో వ్యూయింగ్ వీడియో ఆన్ ఇన్స్టాగ్రామ్ ఇన్ విచ్ అపాన్ సో ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ అపియర్ టు ఎండోర్స్ ఎన్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్. ఆ స్కీమ్ ని అక్కడ ఎండోర్స్ చేస్తున్నారు. ఎవరు ఎండోర్స్ చేస్తున్నారు? సీతారామన్ గారు. ఎండోర్స్ ఇక్కడ వెర్బ్. ఎండోర్స్ అంటే మీనింగ్ వచ్చి సపోర్ట్ చేయడము. అక్కడ ఎండోర్స్ అంటే సపోర్ట్ చేయడం, ఇంకా సింపుల్ చెప్పాలంటే మనకి ప్రమోట్ అని కూడా మనం చెప్పొచ్చు. యాక్చువల్గా అక్కడ డీప్ ఫేక్ వీడియో అనమాట. అక్కడ యాక్చువల్గా ఏఐ వాడారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడడం వల్ల అక్కడ ఒక నిజంగా ఉన్నట్టు క్రియేట్ చేసి నిజంగా ఆవిడ సీతారామన్ గారు కాదంట, ఒక డీప్ ఫేక్ వీడియోని క్రియేట్ చేయడం వల్ల ఆ పెద్ద అతను తెలియక అక్కడ మోసపోయి ఇన్వెస్ట్ చేసేసాడు. సో ద వీడియో వాస్ ఏ డీప్ ఫేక్ అన్నాము. డీప్ ఫేక్ ఏంటంటే క్రియేటెడ్ పిక్చర్ గా చెప్పొచ్చు. మన రీసెంట్ చూసాము చాలా ఇష్యూస్, చాలా మంది ఇక్కడ రీసెంట్ గా హీరోయిన్స్ వాళ్ళ డీప్ ఫేక్ వీడియోస్ ఎక్కువ చేస్తున్నాయి. మనం ఎక్కువగా చూస్తే రష్మిక మందన వీడియో చాలా ఒక మధ్య ఒక న్యూస్ లోకి వచ్చింది. ఇలా అనమాట, దాన్ని ఎలా చెప్పొచ్చు అనమాట, డీప్ ఫేక్ అంటే ఒక ఫేక్ వీడియో అని చెప్పొచ్చు అనమాట. సో సిమిలర్ వీడియోస్ హ్యావ్ బీన్ ఇన్ సర్క్యులేషన్. మనం చూస్తే ఈ రీసెంట్ ఇలాంటి వీడియోస్ చాలా అనేవి సర్క్యులేషన్ లోకి వచ్చేస్తున్నాయి అనమాట. ఇలా ఫ్రాడ్ చేయడం అంటే ఎవరన్నా సినిమా యాక్టర్స్ కానీ అండ్ లైక్ సెలబ్రిటీస్ అండ్ క్రికెటర్స్ కానీ కోహ్లీ, సచిన్ ఇలాంటి ఫేమస్ ఫిగర్స్ అందరూ కూడా ఒక యాడ్ ప్రమోట్ చేసినట్టు చెప్పి డీప్ ఫేక్ వీడియోస్ క్రియేట్ చేసేస్తున్నారు. అదే వాడు చెప్పాడు సిమిలర్ వీడియోస్ హ్యావ్ బీన్ ఇన్ సర్క్యులేషన్ ఫీచరింగ్ అన్నాడు అదర్ పబ్లిక్ ఫిగర్స్. అక్కడ ఫీచరింగ్ అన్నాడు, అక్కడ ఫీచర్ గర్భగా చెప్పాడు. అక్కడ ఫీచర్ అంటే మీనింగ్ వచ్చి ప్రమోటింగ్ అనమాట. అందులో రాస కూడా ఒకటి ఎండోర్స్ అంట, దీన్నే రాస ఇందాక ఫీచరింగ్. దాంట్లో ఎవరు అక్కడ ప్రమోట్ చేస్తున్నారంట? సో అదర్ పబ్లిక్ ఫిగర్స్. ఆ యాడ్స్ లో వేరే పబ్లిక్ ఫిగర్స్ అంటే సెలబ్రిటీస్ అనమాట, వాళ్ళు అక్కడ ఉన్నారు. సో వాళ్ళు అక్కడ దాన్ని ప్రమోట్ చేస్తున్నారు, చూపిస్తున్నారు. టు లెండ్ క్రెడిబిలిటీ ఇన్ ఫ్రాడులెంట్ క్రిప్టో కరెన్సీ ప్లాట్ఫామ్స్ అంటున్నాడు. ముఖ్యంగా అక్కడ చూస్తే టు లెండ్ అన్నాడు. అక్కడ లెండ్ అంటే మీనింగ్ వచ్చి ఇవ్వడం అనమాట, ప్రొవైడ్. మామూలుగా చేస్తే సో అన్నోన్ పర్సన్స్ చేస్తే ఎవరి మీద పట్టించుకోరు అనమాట. అలా కాకుండా సెలబ్రిటీస్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు గుర్తుపడతారు కాబట్టి ఈజీగా వాళ్ళే అని చెప్పి వాళ్ళ మీద నమ్మకంతో వీళ్ళు ఏం చేస్తారనమాట, ఇన్వెస్ట్ చేసేస్తున్నారు. టు లెండ్ క్రెడిబిలిటీ అన్నాడు. మనం దీన్ని తెలుగులో ఏమంటాం? విశ్వసనీయత అంటాం. క్రెడిబిలిటీని ఇంగ్లీష్ ఏమంటారు అంటే ట్రస్ట్ అని చెప్పొచ్చు. ట్రస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ ఫెయిత్ అని చెప్పొచ్చు, నమ్మకం అనమాట. ఇంకా దీన్ని సింపుల్ చెప్పాలంటే బిలీఫ్ అని చెప్పొచ్చు. సో ఇలా పబ్లిక్ ఫిగర్స్ అయితే వాళ్ళ మీద నమ్మకంతో వాళ్ళు బాగా తెలుసు కాబట్టి పబ్లిక్ కి వాళ్ళని చూసి ఇన్వెస్ట్ చేస్తారు అని అంటున్నాడు. సో టు లెండ్ క్రెడిబిలిటీ టు ఫ్రాడులెంట్ క్రిప్టో కరెన్సీ ప్లాట్ఫామ్. మనం చూస్తున్నాము క్రిప్టో కరెన్సీ అంటే బిట్ కాయిన్స్ అంటున్నాం. దాని మీద ఇండియాలో సరైన విధానం ఇంకా లేదనమాట.
గవర్నమెంట్ దాని మీద ఇంకా ప్రాపర్ యాక్షన్ తీసుకోలేదు, దాని తగ్గట్టు రూల్స్ ఏమి ఇంకా ఫామ్ చేయలేదు. సో ఫ్రాడులెంట్ క్రిప్టో కరెన్సీ ప్లాట్ఫామ్స్ అన్నాడు. ఫ్రాడులెంట్ అంటే ఫ్రాడ్ చేసే విధంగా ఉన్నా అని. ఫ్రాడులెంట్ అన్నాడు. ఫ్రాడులెంట్ అంటే అడ్జెక్టివ్ గా చెప్పండి, అంటే మీనింగ్ వచ్చి చీటింగ్ అని చెప్పొచ్చు. మనకు వీటిని ఫేక్ అంటాము, లేదా కావాలంటే షామ్ అంటాము. షామ్ అంటే ఫేక్ అని చెప్పొచ్చు. ఇంకా కావాలంటే ట్రీచరస్ అని మనం చెప్పొచ్చు, లేదంటే డిసీట్ఫుల్ అని చెప్పండి. ఇంకా కావాలంటే డెసెప్టివ్ అని కూడా మనం చెప్పొచ్చు. ఫ్రాడులెంట్ అంటే ఇలా తప్పులు చేయడం. సో క్రిప్టో కరెన్సీ ప్లాట్ఫామ్ such scams exploit the limited technical literacy of the wider population. ఈ స్కామ్స్ ఏం చేస్తున్నాయి? ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాయి. ఎక్స్ప్లాయిట్ తెలుగు మీనింగ్ ఏంటంటే దోపిడీ చేయడం, అంటే సింపుల్ చెప్పాలంటే మిస్యూజ్ చేస్తున్నాయి. ఎక్స్ప్లాయిట్. సో వీళ్ళు ఇక్కడ ఈ స్కామ్స్ ఏం చేస్తున్నాయి? ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాయి ద లిమిటెడ్ టెక్నికల్ లిటరసీ ఆఫ్ ద వైడర్ పాపులేషన్. చాలా మందికి టెక్నికల్ గా ఏముండదు అనమాట, లిటరసీ ఉండదు. అక్కడ లిటరసీ అంటే మీనింగ్ వచ్చి అక్షరాస్యత అని కాదు, అక్కడ మీనింగ్ వచ్చి నాలెడ్జ్ అని చెప్పొచ్చు. వాళ్ళకి టెక్నికల్ గా అంత నాలెడ్జ్ ఉండదు కాబట్టి వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ అనేది ఫ్రాడ్ చేస్తున్నారంట. సో లిమిటెడ్ టెక్నికల్ లిటరసీ. లిమిటెడ్ అంటే తక్కువ, మనం ఎక్కువ చూస్తాం. లిమిటెడ్ సీట్స్ ఆర్ అవైలబుల్ అంటాడు. లిమిటెడ్ సీట్స్ అంటే ఎక్కువ ఏం కాదు, తక్కువ. లిమిటెడ్ అంటే మీనింగ్ వచ్చి స్కేర్స్, ఇన్సఫిషియంట్, తక్కువ అని. ఏ సెన్స్ ఇది? నెగిటివ్ సెన్స్. పబ్లిక్ లో మ్యాక్సిమం అందరికీ టెక్నికల్ నాలెడ్జ్ ఉండదన్నమాట, దానివల్ల వీళ్ళకి ప్లస్ అవుతుంది. అలాగే వైడర్ పాపులేషన్, రెగ్యులేటరీ గ్యాప్స్ అనమాట. ముఖ్యంగా ఈ క్రిప్టో కరెన్సీ మీద ఇలాంటి యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి ఇంకా మనకి కొన్ని గ్యాప్స్ ఉన్నాయి, అని సరైన విధానం లేదన్నమాట. అది కూడా ప్లస్ అయిపోతుంది. ఇన్ క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ ద న్యూ యూజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేటెడ్ డీప్ ఫేక్స్. ముఖ్యంగా ఈ ఏఐ వాడి చేసే డీప్ ఫేక్స్ మీద కూడా ఎలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పి మన దగ్గర సరైన సిస్టమ్ లేదు అంటున్నాడు. అండ్ ద లిమిటెడ్ రెస్పాన్స్ ఆఫ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అండ్ ద లిమిటెడ్ చెప్పేందాక లిమిటెడ్ అంటే తక్కువ. అలాగే ఆ ప్లాట్ఫామ్స్ వాళ్ళు కూడా ఏమంటారు అనమాట, అవి మీరే చూసుకోవాలి, మాకు సంబంధం లేదు అన్నట్టు రెస్పాండ్ అవుతున్నారు. ఇప్పుడు ఫేక్ వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు వాళ్ళు అక్కడ ఆపేయచ్చు కదా, కానీ అలా చేయట్లేదు. అలా చేస్తే ఏమవుద్ది? ఎవరు ఎక్కువగా ఆ యొక్క యాప్స్ ని వాడరు కాబట్టి వాళ్ళకి లాస్ అనమాట. అందుకే వాళ్ళు కూడా ఏమీ చేయట్లేదు. సో ఎవరైనా మోసపోయిన తర్వాత కంప్లైంట్ ఇస్తే అప్పుడు రియాక్ట్ అవుతుంది తప్ప వీళ్ళ ముందుగానే ఇలా వీడియో పోస్ట్ చేయగానే ఫేక్ అని చెప్పి గుర్తించట్లేదు అనమాట. నిజంగా అనుకుంటారు గుర్తించగలరు, కాకపోతే వాళ్ళు అలా చేయట్లేదంట, వాళ్ళు అక్కడ పెద్ద పట్టించుకోవట్లేదు అని చెప్తున్నాడు. సో అక్కడ చెప్పాడు అండ్ లిమిటెడ్ రెస్పాన్స్ ఆఫ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కూడా రెస్పాన్స్ అంత ఇవ్వట్లేదు అనమాట. వాళ్ళు ఎప్పుడు అక్కడ రియాక్టివ్ గా ఉంటున్నారు. ఇక్కడ చూడండి, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అనేవి ఎలా ఉన్నాయి, ఇక్కడ రియాక్టివ్ గా ఉంటున్నారు తప్ప ఎలా ఉండలేదు అనమాట. అక్కడ చెప్ప మనం ప్రివెంటివ్ గా ఉండట్లేదు. మనకు దీన్ని ఎంత రాసుకున్నాం, మనం దీన్ని ప్రోయాక్టివ్ అన్నాము. ఏదైనా జరిగిన తర్వాత రియాక్ట్ అవుతుంది తప్ప వీళ్ళు ముందే ప్రోయాక్టివ్ ఉండట్లేదు. అంటే వీడియో పోస్ట్ చేయండి తప్పు అని చెప్పట్లేదు అనమాట. అలాగా స్ట్రిక్ట్ గా ఉండట్లేదు. అదొక మైనస్ అనమాట. ఇక్కడ అంటే కొంత మిస్టేక్ ఎవరిదన్నమాట, ఇక్కడ ప్లాట్ఫామ్స్ ది అని చెప్తున్నాడు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అని చెప్తున్నాడు. డిస్పైట్ వైడ్ స్మార్ట్ ఫోన్ పెనట్రేషన్, ఒక పక్కనేమో ఏంటనమాట అందరికి ఇప్పుడు కామన్ అయిపోయింది అనమాట. ఏంటి? వైడ్ స్మార్ట్ ఫోన్ పెనట్రేషన్ అన్నాడు. అక్కడ పెనట్రేషన్ అంటే మీనింగ్ వచ్చి స్ప్రెడ్ గా చెప్పండి. పెనట్రేషన్ నౌన్ గా చెప్పొచ్చు, మనం సింపుల్ గా చెప్పాలంటే స్ప్రెడ్ అని చెప్పొచ్చు, లేదంటే రీచ్ అని చెప్పొచ్చు, లేదంటే డిఫ్యూజన్ అని చెప్పొచ్చు, లేదంటే పర్వేషన్ అని చెప్పొచ్చు. సో ఈ రోజుల్లో కామన్ అయిపోయింది. ఒకప్పుడు అనుకోండి ఎవరికో కానీ మొబైల్ ఫోన్ ఉండేది కాదు. ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర కంపల్సరీ థింగ్ అయిపోయింది అనమాట. మొబైల్ ఫోన్ కంపల్సరీ ఉంటుంది. సో పెనట్రేషన్ అంటే బాగా వ్యాపించేసింది, విస్తరించేసింది అనమాట, స్ప్రెడ్ అయిపోయిందంట. మెనీ యూజర్స్ ఆర్ స్టిల్ అనేబుల్ టు ఐడెంటిఫై ఆన్లైన్ మ్యానిపులేషన్. అయినప్పటికీ సో అందరి దగ్గర మొబైల్ ఉన్నప్పటికీ వాళ్ళలో చాలా మంది ఇప్పటికీ ఆన్లైన్ మోసాల పట్ల సరైన అవగాహన లేదు, వాళ్ళు ఇప్పటికీ మోసపోతున్నారంట. సో అండ్ అన్నాడు అక్కడ మెనీ యూజర్స్ ఆర్ స్టిల్ అనేబుల్ టు ఐడెంటిఫై అన్నాడు ఆన్లైన్ మ్యానిపులేషన్.
సో మ్యానిపులేషన్ నథింగ్ బట్ ఏదో చెప్పుకోవాలి కదా, డీప్ ఫేక్ వీడియోస్ ఇలాంటి వాటిని మ్యానిపులేషన్ అంటున్నాడు. ఇంగ్లీష్లో మ్యానిపులేషన్ అంటే మీనింగ్ వచ్చి ఒక మీనింగ్ వచ్చి ఫ్యాబ్రికేషన్. ఫ్యాబ్రికేషన్ మీనింగ్ వచ్చి ఇక్కడ చీటింగ్ అని చెప్పొచ్చు, లేదా సింపుల్గా ఫ్రాడ్ అని చెప్పండి. సో అందరి దగ్గర మొబైల్స్ ఉన్నాయి కానీ అందరికీ వీటి మీద అవగాహన లేక చాలా మంది మ్యానిపులేట్ అయిపోతున్నారు, అంటే అక్కడ సో మోసపోతున్నారు అని చెప్తున్నాడు మ్యానిపులేషన్. సో అండ్ ఆర్ ఫర్దర్ మోటివేటెడ్ బై ద ప్రామిస్ ఆఫ్ ర్యాపిడ్ ప్రాఫిట్స్ అండ్ ఫ్యాబ్రికేటెడ్ ఎవిడెన్స్ గెయిన్స్ అంటున్నాడు. అండ్ ఆర్ ఫర్దర్ మోటివేటెడ్ బై, వీళ్ళు ఇంకేం పోతుంది అక్కడ ఫర్దర్ మోటివేటెడ్ బై. అక్కడ చూడండి క్వశ్చన్ చూడండి, ఆర్ ఫర్దర్ అన్నాడు, అక్కడ చూడండి ఆర్ అన్నాడా, అక్కడ ఏం చెప్పాడు ఫర్దర్, తర్వాత ఏమన్నా మోటివేటెడా, ఆర్ ఇది V3యా, ఇది ఆర్ అన్నాడా, బి ఫ్యామిలీయా, ఇది ఇక్కడ యాడప్గా పనిచేస్తుంది, మీనింగ్ వచ్చి ఎడిషనల్లీ. సో ఫర్దర్ అని కూడా ఎలా పనిచేస్తుంది అనమాట, బేసిక్గా అడ్జెక్టివ్, ఇంకేమవుతుంది వెర్బ్, ఇక్కడ ఏమైంది అనమాట యాడ్ వెర్బ్, గుర్తుపెట్టుకోండి. ఫర్దర్ అంటే ఎడిషనల్ గా, మోటివేటెడ్ బై ద ప్రామిస్ ఆఫ్ ర్యాపిడ్ ప్రాఫిట్స్ అన్నాడు. చాలా మందికి ఏంటంటే ఒక ఆశ ఉంటుంది అనమాట, అందరికి ఆశ ఉంటుంది, ఆశ పర్లేదు, కొంతమందికి ఏముంటుంది అనమాట అత్యాశ. మనకు దీన్ని సింపుల్ గా గ్రీడ్ అంటాం, ఇంకా దీన్ని సింపుల్ కావాలంటే కుపిడిటీ అంటాము, దీన్ని మనం ఎవారిస్ అంటాము, ఇంకా కావాలంటే రెపాసిటీ అంటాము, రెపాసిటీ అది రెపాసిటీ, ఎవారిస్ కుపిడిటీ, గ్రీడ్ అంటాము, దీన్ని కావాలంటే వరాసిటీ అంటాము. అత్యాశ, 10 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే 100 రూపాయలు రావాలనుకుంటారు అనమాట, అలాంటి వాళ్ళకి టార్గెట్ చేసేస్తున్నారు. మామూలుగా బ్యాంక్స్ ఇవ్వవు కదా, అది కామన్ థింగ్ కదా. సో ఇక్కడ అలాంటి వాళ్ళు ఇక్కడ టార్గెట్ చేస్తున్నారు ఆఫ్ ర్యాపిడ్ ప్రాఫిట్స్ అన్నాడు. అక్కడ ర్యాపిడ్ అంటే మీనింగ్ ఏం చెప్పచ్చు మనం, ఫాస్ట్ అని. ర్యాపిడ్, మన ర్యాపిడో ఉంది కదా, ర్యాపిడ్ ఇక్కడ అడ్జెక్టివ్ గా చెప్పండి, ర్యాపిడ్ అంటే స్పీడ్ అని చెప్పొచ్చు, మీనింగ్ వచ్చి ఫాస్ట్ అని చెప్పొచ్చు. తొందరగా లాభాలు రావాలి అన్నకుండా వాళ్ళు ఇక్కడ వస్తారు సోషల్ మీడియాలోకి, ఎక్కడ వాళ్ళు అక్కడ మ్యానిపులేషన్ అవుతున్నారు అంటున్నాడు. సో అండ్ ఫ్యాబ్రికేటెడ్ ఎవిడెన్స్ ఆఫ్ గెయిన్స్, ఫ్యాబ్రికేటెడ్ రాసంతే వర్డ్, ఫ్యాబ్రికేట్ అంటే తప్పుగా చూపించిన, నథింగ్ బట్ సింపుల్ చెప్పాలంటే ఫాల్సిఫై. ఫ్యాబ్రికేటెడ్ అడ్జెక్టివ్ గా చెప్పొచ్చు అక్కడ, అంటే ఫాల్సిఫైడ్ అని. ఫాల్సిఫైడ్ అంటే కొంతమంది వాళ్ళకి ఆల్రెడీ డబ్బులు వచ్చినట్టు వాళ్ళు అక్కడ అన్ని ఫేక్ గా చూపిస్తారనమాట, వాళ్ళ అకౌంట్లో అమౌంట్ పడ్డట్టు ఇలా చూపిస్తే అవి చూసి నమ్మేసి జనం ఇన్వెస్ట్ చేస్తున్నారు, కోల్పోతున్నారు అమౌంట్. సో అక్కడ ఏం చెప్పాడు అనమాట. సో అందుకే ఫ్యాబ్రికేటెడ్ ఎవిడెన్స్ ఆఫ్ గెయిన్స్, అంటే గెయిన్స్ అంటే లాభాలు వచ్చినట్టు, వాళ్ళకి లాభం వచ్చినట్టు వాళ్ళు అక్కడ మనకు పోస్ట్ చేస్తారనమాట, మనం చూసి నిజం అనుకుంటున్నారు. సో కంప్లైంట్స్ ఆఫెన్ అరైజ్ ఓన్లీ ఆఫ్టర్ అటెంప్ట్స్ టు విత్డ్రా, రిటర్న్స్ ఆర్ బ్లాక్డ్ అంటున్నాడు. అసలు ఎప్పుడు కంప్లైంట్ వస్తున్నాయి, ఇప్పుడు సపోజ్ ఒక పర్సన్ చూద్దాం, ఆ పర్సన్ ఏం చేస్తాడు అనమాట, ఆ ప్లాట్ఫామ్ యాడ్ చూసి కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేశాడు, అతనికి లాభం వస్తుంది, మళ్ళీ ఏం చేస్తాడు, మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తాడు. సపోజ్ ఫస్ట్ ఇన్వెస్ట్ చేసింది 1 లక్ష అనుకోండి, 1 lakh, నెక్స్ట్ ఇన్వెస్ట్ చేసింది 2 lakhs, లాస్ట్ ఇన్వెస్ట్ చేసింది ఒక 50 lakhs అనుకోండి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారనమాట, అప్పుడు అమౌంట్ని బ్లాక్ చేసేస్తున్నారు. అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళకి అమౌంట్ పడినట్టు చూపిస్తున్నారు కానీ అంత ఫేక్ అనమాట, వీళ్ళకి అమౌంట్ క్రెడిట్ అవ్వట్లేదు. వీళ్ళు తీరా బ్యాంక్కి వెళ్ళి విత్డ్రా చేద్దామన్నప్పుడు తెలుస్తుంది అనమాట, అప్పుడు అమౌంట్ ఏం పర్లేదని చెప్పి అప్పుడు అర్థమవుతుంది వీళ్ళకి అంత ఫేక్ అనమాట అని చెప్పి అప్పుడు కంప్లైంట్స్ ఇస్తున్నారు. అప్పటికి చాలా జరిగిపోతుంది. ఈ లోపల ఆ ఫ్రాడ్స్టర్స్ ఏం చేస్తారనమాట, ఈ అమౌంట్ని వేరే దేశంలో ఉండి ట్రాన్సాక్షన్ చేసేస్తున్నారు, కంట్రీ టు కంట్రీ, అలాగా రకరకాల డిజిటల్ వ్యాలెట్స్ ఉంటాయి కదా, దాని ద్వారా వాళ్ళు అక్కడ అమౌంట్ని కొట్టేస్తున్నారని చెప్తున్నాడు. సో అక్కడ అదే చెప్పింది అక్కడ. సో ఓన్లీ ఆఫ్టర్ అటెంప్ట్స్ టు విత్డ్రా రిటర్న్స్ అనే లాభాలు ఆర్ బ్లాక్డ్ అనమాట, అప్పటికే బ్లాక్ అయిపోతుంది. పబ్లిక్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ రిమైన్ అన్ఈవెన్, గవర్నమెంట్ కూడా పబ్లిక్ లో అవేర్నెస్ తీసుకురావాలి, దాని మీద కొంత అమౌంట్ ఖర్చు పెట్టాలి, టైం ఖర్చు పెట్టాలన్నమాట, అది అంత లేదంట. సో అక్కడ అదే చెప్పారనమాట, గవర్నమెంట్ తీసుకున్న ఈ యొక్క పబ్లిసిటీ నథింగ్ బట్ అవేర్నెస్ తీసుకురావాలి కదా, అది కూడా అంతగా బాగాలేదు. సో అది కూడా ఒక రీజన్ అంటున్నాడు, దాన్ని రాశాడు అక్కడ అన్ఈవెన్ అన్నాడు. అన్ఈవెన్ అనే అక్కడ మీనింగ్ ఏంటంటే ఇర్రెగ్యులర్, అది కూడా అంత కరెక్ట్గా లేవు, ఇన్కన్సిస్టెంట్ గా ఉంది అన్నాడు. ఇన్కన్సిస్టెంట్ గా ఉందంట. అండ్ ఆఫ్ ఇన్ జనరల్ లీవింగ్ మెనీ పీపుల్ వల్నరబుల్ టు అన్నాడు అక్కడ టు స్కామ్స్. దీనివల్ల ఏమవుతుంది అనమాట,
మెనీ పీపుల్ అంటాడు వల్నరబుల్ టు స్కామ్స్. వల్నరబుల్ అన్నాడు, ఇది ఎప్పుడు నెగిటివ్ సెన్సే కదా. వల్నరబుల్ అంటే ఏ సెన్స్? ఇది నెగిటివ్ సెన్స్, అడ్జెక్టివ్. మనకు దీన్నే వీక్ అంటాము, ససెప్టబుల్ అంటాము. అంటే దీనివల్ల ఏమవుతుంది అనమాట, పబ్లిక్ అవేర్నెస్ లేకపోతే ఆటోమేటిక్గా వాళ్ళు చాలా వీక్, అంటే ఆ మైండ్ వీక్ మైండ్ సెట్లో ఉంటున్నారు. వాళ్ళకి అక్కడ ఏం చేస్తున్నారంటే దొరికేస్తున్నారు, వీళ్ళు ఫ్రాడ్ అయిపోతున్నారు. సో అన్ఈవెన్ అండ్ ఆఫెన్ జనరల్ అంటాడు అనమాట. లీవింగ్ మెనీ పీపుల్ వల్నరబుల్ టు స్కామ్స్ దట్ యూస్ ఇంక్రీజింగ్లీ సోఫిస్టికేటెడ్ ఫార్మ్స్ ఆఫ్ డిసెప్షన్. వాళ్ళు కూడా చాలా లేటెస్ట్ మెథడ్స్ డిసెప్షన్ చేస్తున్నారు అంటున్నాడు. డిసెప్షన్ నౌన్ గా చెప్పండి. ఇక్కడ డిసెప్షన్ మీనింగ్ వచ్చి చీటింగ్ అని చెప్పొచ్చు. మనం దీన్ని సింపుల్ గా డిసీట్ అంటాము, ఇంకా కావాలంటే ఫ్రాడ్ అంటాము. వీళ్ళు కూడా కొత్త కొత్త మార్గాలు, లేటెస్ట్ మార్గాల్లో వీళ్ళని మోసం చేస్తున్నారు అంటున్నాడు. సోఫిస్టికేటెడ్ యాడ్జెక్టివ్ గా చెప్పండి. మనకు దీన్ని మోడర్న్ అంటాము, లేదంటే కటింగ్ ఎడ్జ్ అంటాము. సోఫిస్టికేటెడ్ అంటే అలా లేటెస్ట్ మెథడ్స్లో వీళ్ళు మోసం చేస్తున్నారు. మోస్ట్ కంట్రీస్ ఇంక్లూడింగ్ ఇండియా, మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం కంట్రీస్ అన్నీ కూడా, దాంట్లో మనం కూడా ఉన్నాం. ఆల్సో డు నాట్, పక్కన డు నాట్ అంటాడు అనమాట. యట్ క్లాసిఫై దెమ్ విత్ ద సేమ్ క్లారిటీ యాజ్ కన్వెన్షనల్ సెక్యూరిటీస్. కన్వెన్షనల్ అంటే మిగతా మనం చూస్తున్నాం ఈ స్టాక్ మార్కెట్స్ ఉన్నాయి కదా, మనకి మ్యూచువల్ ఫండ్స్ అలా అనమాట. మన దాని అక్కడ రాసిన వాడు కన్వెన్షనల్ అన్నాడు. చాలా దేశాలు వీటిని ఇంకా గుర్తించలేదన్నమాట. కన్వెన్షనల్ అంటే సాంప్రదాయమైన, మనకు దీన్ని ట్రెడిషనల్ అంటాము, ఇంకా కావాలంటే ఆర్థోడాక్స్ అంటాము. ఈ క్రిప్టో కరెన్సీ కానీ ఈ బిట్ కాయిన్ మీద ఇంకా గవర్నమెంట్స్ అనేవి పూర్తి క్లారిటీ తెచ్చుకోలేదు అనమాట. వీటికి సరైన గుర్తింపు ఇవ్వలేదు అని చెప్పినాడు అనమాట. అది కూడా కారణం అనమాట. ఇలా చేస్తే ఏం చేయని చెప్పి వాళ్ళకు కూడా తెలియదు అనమాట. అదొక మిస్టేక్ అంటున్నాడు. సో క్రియేటింగ్ అన్ ఎన్విరాన్మెంట్ వేర్ ఫ్రాడ్స్టర్స్ ఆపరేట్ విత్ ఇంప్యూనిటీ. చట్టాలు సరిగ్గా లేవు కాబట్టి అదొక ప్లస్ అయిపోతుంది ఎవరికనమాట, ఫ్రాడ్స్టర్స్ కి. ఎలా అనమాట అది? ఇంప్యూనిటీ. ఇంప్యూనిటీ అంటే మీనింగ్ వచ్చి ఎగ్జంప్షన్ అని చెప్పొచ్చు. సింపుల్ చెప్పాలంటే ఎస్కేప్ అనమాట ఫ్రమ్ పనిష్మెంట్ అని చెప్పొచ్చు. ఎస్కేప్ ఫ్రమ్ పనిష్మెంట్ ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ ఇంప్యూనిటీ. సో అక్కడ ఏమవుతుంది అనమాట, వాళ్ళకి ఆ పనిష్మెంట్ పడకుండా తప్పించే ఛాన్స్ వచ్చిందనమాట. చట్టాల లోపం వల్ల కూడా ఒక రీజన్ అంటున్నాడు. తర్వాత చూస్తే మెనీ ఆర్ హోస్టెడ్ అబ్రాడ్. అక్కడ మెనీ ఆర్ హోస్టెడ్, అక్కడ కండక్ట్ చేస్తుంది ఎక్కడి నుంచి అంటే వేరే దేశాల్లో. అక్కడ హోస్ట్ అంటే ఒక మీనింగ్ వచ్చి కండక్ట్ అని చెప్పొచ్చు, ఒక మీనింగ్ హోస్ట్ అంటే హ్యావ్ అని చెప్పొచ్చు. నౌన్ గా చెప్తే హోస్ట్ అంటే గ్రూప్ అని కూడా చెప్పొచ్చు. సో చాలా మంది ఇండియాలో ఉండలేదంట, బయట కంట్రీలో ఉండి ఇవన్నీ ఆపరేట్ చేస్తున్నారు. సో అక్కడ మెనీ ఆర్ హోస్టెడ్ అబ్రాడ్ ఆపరేట్ త్రూ కాంప్లెక్స్ చైన్ ఆఫ్ వ్యాలెట్స్. అక్కడ కాంప్లెక్స్ అంటే మల్టిపుల్ చైన్ ఆఫ్ వ్యాలెట్స్ అన్నాడు. ఆన్ క్యాన్ డిసపియర్ ఓవర్ నైట్. వాళ్ళు ఫ్రాడ్ చేసేసి రాత్రి మాయమైపోతున్నారు అనమాట. మొత్తం ఛానల్ మొత్తం తీసేస్తారు. డిసపియర్ అంటే సింపుల్ చెప్పాలంటే వ్యానిష్ అనమాట, మాయమైపోతున్నారు అని చెప్పడం కోసం రాశాడు ఓవర్ నైట్. సో వైల్ పోలీస్ యూనిట్స్ హ్యావ్ డెవలప్డ్ కెపాసిటీ. సో మన పోలీసులు కూడా దాని తగ్గట్టు కెపాసిటీ అంటే ఒక క్యాపబిలిటీ బిల్డప్ చేసుకున్నారు. కానీ దే రీచ్ స్టాప్స్ ఎట్ నేషనల్ బార్డర్స్. దేశం వరకు తప్ప వాళ్ళు బయట కంట్రీస్కి వెళ్ళి ఏమీ చేయలేకపోతున్నారు. మనకి యాక్సెస్ అక్కడ దాకా ఉందన్నమాట అని చెప్పాడు. సో ఇది ఇప్పుడు దాకా మనం చెప్పిన మొత్తం అంతా కూడా. నెక్స్ట్ చూద్దాం. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ విచ్ సర్వ్ యాజ్ ద ప్రిన్సిపల్ ఛానల్ ఫర్ దీస్ స్కామ్స్. అసలు ఈ స్కామ్స్ అని ఎక్కడ జరుగుతున్నాయి అంటే సోషల్ మీడియాలో. అంటే ఇక్కడ ఫ్రాడ్ చేసే వాళ్ళకి ఒక మంచి ఒక మార్గం ఏర్పడింది. దేని ద్వారా అనమాట? సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్న దాన్ని అక్కడ చెప్తున్నాడు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ విచ్ సర్వ్ యాజ్ ద ప్రిన్సిపల్ ఛానల్ ఫర్ దీస్ స్కామ్ అన్నాడు. అక్కడ ప్రిన్సిపల్ అని రాశాడు. అక్కడ ప్రిన్సిపల్ యాడ్జెక్టివ్ గా చెప్పండి అంటే మీనింగ్ వచ్చి మెయిన్ అని, లేదా కావాలంటే చీఫ్ అనమాట. తప్పని జరిగితే కారణం అదే. కానీ వాళ్ళేమో ఆఫెన్ రెస్పాండ్ ప్యాసివ్లీ అన్నాడు. అక్కడ వాళ్ళు ప్యాసివ్ గా రెస్పాండ్ అవుతున్నారు. అది బట్ ప్యాసివ్ ఈజ్ ఆపోజిట్ టు ఇన్యాక్టివ్ అనమాట. పెద్ద యాక్టివ్ గా లేరాల్లో, వాళ్ళకి కావాల్సిన డబ్బులు కదా, వాళ్ళ పెద్ద పనే ఉంది, అదే చెప్తున్నాడు. వైల్ కంపెనీస్ సచ్ యాజ్ ఇన్స్టాగ్రామ్ పబ్లిష్ అడ్వైజరీస్ అంటున్నాడు. వాళ్ళు ఏదో సోషల్ మీడియా అప్పుడప్పుడు ఏం చేస్తారనమాట, పోస్ట్ పెడతారు అంతే. అడ్వైజరీ అంటాడు. అడ్వైజరీ మీన్స్ ఆన్సర్, గైడ్ లైన్స్ ఇస్తారు.
సో గైడ్ లైన్స్ మాత్రం పోస్ట్ చేస్తారనమాట ఇన్స్టాగ్రామ్ వాళ్ళు ఆన్ అవాయిడింగ్ స్కామ్స్ అండ్ ఆఫర్ రిపోర్టింగ్ మెకానిజం. మీరు స్కామ్లని అవాయిడ్ చేయండి, ఒకవేళ ఏమన్నా మీరు ఫ్రాడ్ జరిగింది అనుకోండి మాకు రిపోర్ట్ చేయండి అని చెప్పి ఒక మెకానిజాన్ని ఏర్పాటు చేశారు. మెకానిజం అనే పద్ధతి, సిస్టమ్ అప్రోచ్. సో ఫ్రాడ్ వీడియోస్ అండ్ అకౌంట్స్ రిమైన్ యాక్సెసిబుల్. ఎప్పటికీ చాలా చోట్ల ఆ ఫ్రాడ్ చేసే వీడియోస్ అండ్ అకౌంట్స్ అనేవి ఇప్పటికీ రిమైన్ యాక్సెసిబుల్. యాక్సెసిబుల్ అంటే అందుబాటులో ఉన్నాయి. మనం కంప్లైంట్ చేసిన ఎప్పుడుకో రియాక్ట్ అవుతున్నారు అనమాట, వాళ్ళ రియాక్షన్ కూడా ఫాస్ట్గా లేదు. సో పక్కన అంటిల్ రిమూవ్, ఆ రిమూవ్ చేసే వరకు కూడా, అది ప్రూవ్ అయ్యి రిమూవ్ చేసే వరకు కూడా యాక్సెస్లో ఉంటుంది తప్ప హోల్డ్ చేయట్లేదు. ద పాలసీస్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ అన్నాడు ఎంఫసైజ్ యూజర్ సెల్ఫ్ ప్రొటెక్షన్ రాదర్ దాన్ ప్రోయాక్టివ్ డిటెక్షన్. మేము ప్రతి వీడియో మేము ముందే డిటెక్ట్ చేయొచ్చు కదా, అలా మేము చేయము. మాకు కావాల్సింది అనమాట మా యొక్క కస్టమర్ యొక్క సెల్ఫ్ ప్రొటెక్షన్ అన్నాడు. సో మేము ఎప్పుడు కూడా రియాక్టివ్గా ఉంటాము, ప్రోయాక్టివ్గా ఉండమని చెప్పి ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు అనమాట. తప్పు జరిగిన తర్వాత రెస్పాండ్ తప్ప తప్పు జరగకుండా వీళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదంట. ద పాలసీస్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ ఎంఫసైజ్ అన్నాడు. తెలుసు ఎంఫసైజ్ అంటే ఫోకస్, గివింగ్ ఇంపార్టెన్స్. ఎంఫసైజ్ అన్నాడు వెర్బ్, నథింగ్ బట్ సింపుల్ చెప్పాలంటే ఫోకస్. మనకు దీన్ని ఏమంటాం, అండర్ స్కోర్ అంటాం, ఇంకా కావాలంటే అండర్ రైట్ అంటాము. వీళ్ళు ఎక్కువ ఇక్కడ ఎంఫసైజ్ చేస్తుంది ఎవరినంట, యూజర్ సెల్ఫ్ ప్రొటెక్షన్ రాదర్ దాన్ ప్రోయాక్టివ్ డిటెక్షన్. ఇక్కడ డిటెక్షన్ అంటే తెలుసు కదా, ఫైండ్ అవుట్ చేయడం, డిటెక్షన్. సో దిస్ మీన్స్ ద స్కామ్ సర్క్యులేట్ లాంగ్ ఎనఫ్ టు ఎంట్రాప్ విక్టిమ్స్ అన్నాడు. అక్కడ ఎంట్రాప్ చేస్తాయి. అక్కడ ఎంట్రాప్ అంటే ట్రాప్ చేయడం, అక్కడ మీనింగ్ వచ్చి క్యాచ్ చేసేస్తున్నాయి. మళ్ళీ రియాక్ట్ అయ్యి లోపల అంటే ఒకటి మోసపోయి ఆడు కంప్లైంట్ చేసి ఈ ఇన్సిడెంట్ చూసి యాక్షన్ తీసిన లోపల ఇప్పటికే చాలా మంది, కొన్ని వేల మంది నష్టపోతున్నారంట. విక్టిమ్స్ అని తెలుసు, బాధపడేవారు సఫరర్స్. బిఫోర్ టేక్ డౌన్ రిక్వెస్టెస్ ఆర్ ప్రాసెస్. వీళ్ళు ఆ కంప్లైంట్స్ తీసుకొని ఆ ప్రాసెస్ చేసే లోపే చాలా మంది వేరే కొత్త విక్టిమ్స్ అనే వాళ్ళు వస్తున్నారు. ద స్కేల్ ఆఫ్ గ్లోబల్ కంటెంట్ స్లోస్ మాన్యువల్ రివ్యూ. అక్కడ స్కేల్ ఆఫ్ అన్నాడు. స్కేల్ అంటే మీనింగ్ వచ్చి అక్కడ రేంజ్ అనమాట. ప్రజెంట్ అందరూ ఎక్కువ యూజ్ చేస్తారు కాబట్టి ఎక్కువగా మన కంటెంట్ పెరిగిపోతుంది. ద స్కేల్ ఆఫ్ గ్లోబల్ కంటెంట్ స్లోస్, అక్కడ స్లో అంటే తగ్గిస్తుంది. అక్కడ చూడండి స్లో గడిపోతుంది. స్లోస్ మాన్యువల్ రివ్యూ. ఈ రోజుల్లో మనం దాన్ని మాన్యువల్ గా చూడాలంటే అవ్వదన్నమాట. మాన్యువల్ రివ్యూ కష్టం. వైల్ ఆటోమేటెడ్ మోడరేషన్ సిస్టమ్ రిమైన్ లిమిటెడ్. పోనీ ఏమన్నా ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కూడా వాడు ఏమైనా చేస్తాయంటే వాళ్ళు దాన్ని పెద్దగా వాడట్లేదు అనమాట, తక్కువే, అది కూడా సరిపోవట్లేదంట. లిమిటెడ్ అన్నాడు. రిమైన్ లిమిటెడ్, వాళ్ళ దగ్గర కూడా అనేది చాలా తక్కువ ఉంది, అంత ప్రాసెస్ చేయలేకపోతుంది. ఇన్ డిటెక్టింగ్ మ్యానిపులేటెడ్ వీడియోస్. చెప్పగా మ్యానిపులేట్ అంటే ఫ్యాబ్రికేట్ అంటే తారుమారు చేసిన, ఫాల్స్ చేసిన. యాస్ దే ఆర్ ప్రైవేట్ ఎంటిటీస్. అక్కడ ప్రైవేట్ ఎంటిటీస్ అన్నాడు. ఎంటిటీ అంటే సంస్థ, ఆర్గనైజేషన్. ఎంటిటీ అన్నాడు. ఎంటిటీ నౌన్ గా చెప్పండి. ఎంటిటీ అంటే మీనింగ్ వచ్చి ఆర్గనైజేషన్ గా చెప్పొచ్చు. అవన్నీ కూడా ప్రైవేట్ సంస్థలు అన్నమాట. వాళ్ళకి కావాల్సింది మనీ, వాళ్ళకి కావాల్సింది లాభాలు. సో ప్రాఫిటింగ్ ఫ్రమ్ యూజర్ ఎంగేజ్మెంట్. ఎక్కువ మంది యూజర్స్ ఉంటే వాళ్ళ లాభం. ఇలాగ రూల్స్ స్ట్రిక్ట్ చేయడం, ప్రతి వీడియో చెక్ చేశారు అనుకోండి ఆటోమేటిక్గా వాళ్ళకి కస్టమర్స్ తగ్గిపోతారు అన్నాడు. ప్లాట్ఫామ్స్ ప్రిఫర్ టు అవాయిడ్ సస్టైన్డ్ మానిటరింగ్ దాట్ వుడ్ ఇన్వాల్వ్ ఇంట్రూజివ్ స్క్రూటినీ ఆఫ్ యూజర్ అప్లోడ్స్. సో అక్కడ ఈ ప్లాట్ఫామ్స్ అనుకుంటే చెక్ చేయొచ్చు, కానీ వాళ్ళు చెక్ చేయట్లేదు అనమాట. దానికి కారణం చెప్పాడు అక్కడ, వాళ్ళ ప్రైవసీ మేము మాకు మెయిన్ అన్నాడు. అక్కడ చెప్పాడు ఆన్సర్ ఇంట్రూజివ్ అన్నాడు. ఇంట్రూజివ్ అంటే జోక్యం చేసుకోవడం. ఇంట్రూజివ్ నథింగ్ ఆన్సర్ మెడల్సమ్ అని చెప్పండి. మనకు దీన్నే ఇంట్రూజ్ చేయడం అంటే జోక్యం చేసుకోవడం. సింపుల్ చెప్పొచ్చు ఇంటర్ఫీరింగ్ అన్నాడు. మేమైతే జోక్యం చేసుకోం వాళ్ళకి అప్లోడ్స్ లో. సో పక్కన చెప్పాడు కదా ప్లాట్ఫామ్స్ ప్రిఫర్ టు అవాయిడ్ అనమాట. మ్యాక్సిమం ప్లాట్ఫామ్స్ అన్ని కూడా అవాయిడ్ చేస్తున్నాయి అన్నాడు. అవాయిడ్ గర్భగా చెప్తామని ఎక్కువ రాస్తావాడు షన్ అని, అలాగే డాడ్జ్ అని, లేదా డక్ అని, లేదా ప్యారీ అని, ముఖ్యంగా వార్డ్ ఆఫ్. మేము ఎప్పుడు అవాయిడ్ చేస్తాం. ఏం అవాయిడ్ చేస్తాము? సస్టైన్ అన్నాడు. అక్కడ సస్టైన్ అడ్జెక్టివ్ గా చెప్పాడు. అంటే మీనింగ్ వచ్చి కంటిన్యూయస్. మనకు దీన్నే పెరనియల్ అంటాము. మాకు అదే పని కాదు, మేము ఎప్పుడు కంటిన్యూస్ గా కూర్చొని అక్కడ ఎక్కువగా అబ్జర్వ్ చేయమన్నాడు. పక్కన సస్టైన్ మానిటరింగ్ అంటే అబ్జర్వ్ చేయడం. దాట్ వుడ్ ఇన్వాల్వ్, అది చేయడం వల్ల ఏమవుతుంది? ఇంట్రూజ్ స్క్రూటినీ ఆఫ్ యూజర్ అప్లోడ్. స్క్రూటినీ అన్నాడు.
మీనింగ్ వచ్చి స్క్రూటినీ అంటే ఎగ్జామినేషన్, అలా మేము ఎగ్జామినేషన్ చేయమన్నమాట అని చెప్తున్నాడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. ద రిజల్ట్ ఏమైంది, అదే ఈజ్ దట్ డీప్ ఫేక్ స్కామ్స్ ఆర్ ట్రీటెడ్ యాజ్ ఇండివిజువల్ ఇన్సిడెంట్స్. వీళ్ళు ఏం చేస్తారనమాట, ఒక్కొక్క పర్సన్గా చూస్తారు తప్ప ఇది అందరిలో కామన్గా జరిగే ప్రాబ్లము కొన్నాళ్ళకి కామన్ అయిపోతుందని చెప్పి వాళ్ళు చూడట్లేదు. అంటే ఎవరో ఎక్కడ కొన్ని అవుతాయి, రేర్ కదా, అంటే ఆ పర్సన్ తప్ప వీళ్ళు దీన్ని ఒక కంబైన్ థింగ్ గా చూడట్లేదు, ఒక కామన్ థింగ్ గా చూడట్లేదు. ద రిజల్ట్ ఈస్ దట్ డీప్ ఫేక్ స్కామ్స్ ఆర్ ట్రీటెడ్ యాజ్ ఇండివిజువల్ ఇన్సిడెంట్స్. అంటే ఆ వ్యక్తి చేసిన తప్పని, మీకు తెలియదా తప్పని అని క్వశ్చన్ చేస్తున్నారు. రాదర్ దాన్ సిస్టమిక్ వల్నరబిలిటీస్. సిస్టమిక్ అంటే సిస్టంలోని మిస్టేక్స్ ఉన్నాయి అని వాళ్ళు అనుకోవట్లేదు. వల్నరబిలిటీస్ అనే పదం రాశాడు, అంటే మీనింగ్ వచ్చి నౌన్ గా చెప్పండి, వీక్నెస్ అని చెప్పొచ్చు. సిస్టంలో తప్పు ఉంది అని వీళ్ళు గుర్తించట్లేదు అనమాట, ఎవరో ఒకరిద్దరు అని చెప్పి అనుకున్నానంట. 3 మెజర్స్ ఆర్ నెసెసరీ. ఇక్కడ 3 మెజర్స్ అన్నాడు, అక్కడ మెజర్స్ అన్నాడు. మెజర్స్ అంటే మీనింగ్ వచ్చి రూల్స్ అని, నార్మ్స్ అని, లేదా సింపుల్ చెప్పాలంటే స్టాండర్డ్స్ అని. మనకు 3 వాటిని రిఫర్ చేస్తున్నాడు. అందులో ఫస్ట్ చూద్దాం. గవర్నమెంట్స్ మస్ట్ డిఫైన్ స్టాండర్డ్స్ ఫర్ రిజిస్ట్రేషన్, డిస్క్లోజర్ అండ్ క్రాస్ బార్డర్ కోఆపరేషన్. గవర్నమెంట్ అనేవి స్టాండర్డ్స్ తీసుకురావాలి. ముఖ్యంగా ఇలా పెట్టేవాళ్ళు అంటే మనం చెప్పాం, క్రిప్టో కరెన్సీలు అందరూ కూడా రిజిస్టర్ అయి ఉండాలి. డిస్క్లోజర్ అన్నాడు, అంటే బయటికి చెప్పాలి. డిస్క్లోజర్ అన్నాడు కదా, నౌన్ గా చెప్పండి, అంటే మీనింగ్ వచ్చి రివీల్ అనమాట, రివీల్ చేయాలి, వాళ్ళు తెలిసిపోతం చెప్పాలి బయటికి. అండ్ క్రాస్ బార్డర్ కోఆపరేషన్ అంటే ఇంటర్నేషనల్ గా వేరే కంట్రీ మనకి కోఆపరేట్ చేయాలి. అలాగే టు లిమిట్ ద స్పేస్ ఇన్ విచ్ ఫ్రాడులెంట్ స్కీమ్స్ ఆపరేట్. దీనివల్ల ఏంటంటే ఫ్రాడ్స్ తగ్గుతాయి అంటున్నాడు. ఒకటి. తర్వాత చెప్తున్నాడు సెకండ్, టెక్నికల్ లిటరసీ మస్ట్ బి ట్రీటెడ్ యాజ్ పబ్లిక్ పాలసీ ప్రయారిటీ. గవర్నమెంట్ పబ్లిక్ పాలసీ ప్రైవేట్ మనకి అక్కడ ప్రయారిటీ ఇవ్వాలన్నమాట. అందరికి కూడా టెక్నికల్ గా వాళ్ళ దగ్గర ఏంటన్నమాట నాలెడ్జ్ అని చెప్తున్నాడు. దాన్ని చెప్పినాడు అక్కడ పబ్లిక్ పాలసీ ప్రయారిటీ, టెక్నికల్ లిటరసీ ఉండాలి. అవేర్నెస్ ఎఫర్ట్ షుడ్ బి కంటిన్యూస్ అండ్ సపోర్టెడ్ బై ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. కాబట్టి ఎప్పటికప్పుడు అవేర్నెస్ క్యాంపెయిన్స్ అనేవి జరగాలి. అది కూడా ఏంటంటే ఓన్లీ గవర్నమెంటే కాదు, ఈ యొక్క ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కూడా చేయాలంటున్నాడు. పక్కన రాశాడు అవేర్నెస్ ఎఫర్ట్ షుడ్ బి కంటిన్యూస్ అండ్ సపోర్టెడ్ బై ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రాదర్ దాన్ లిమిటెడ్ టు పీరియాడిక్ క్యాంపెయిన్స్. లిమిటెడ్ అంటే తక్కువ, పీరియాడిక్ అంటే అప్పుడప్పుడు, పండక్కి పప్పని కాదంటున్నాడు. పీరియాడిక్ అన్నాడు. పీరియాడిక్ అంటే మీనింగ్ వచ్చి ఇర్రెగ్యులర్. సో అప్పుడప్పుడు కాదనమాట, దీని మీద కంటిన్యూస్ గా జనాల్లో తీసుకెళ్లాలని చెప్తున్నాడు. సో పోలీస్ అను పీరియాడిక్ క్యాంపెయిన్స్ మీద పోలీస్ యూనిట్స్ అంటున్నాడు. ఎక్కువగా దీని మీద పోలీసులే చెప్తున్నారు, మనం చూస్తుంటాం. ఒకవేళ కొత్త లింక్స్ ఓపెన్ చేయొద్దు, ఓటీపీ చెప్పొద్దు, ఇలాంటివి సరిపోవు అనమాట. ప్రజెంట్ చేసే ఫ్రాడ్స్ కి ఇంకా ఎక్కువ అవేర్నెస్ ఉండాలి అన్నాడు. థర్డ్ ఏంటంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అవన్నమాట షుడ్ బి రిక్వైర్డ్, అవి కూడా రిక్వైర్ అవ్వాలి. టు రిమూవ్ ఫ్రాడ్లెంట్ కంటెంట్ ప్రోయాక్టివ్లీ, అంటే అంతా జరిగిపోయిన తర్వాత కాకుండా ప్రివెంటివ్ గానే మీరు ముందే దాన్ని చెక్ చేసి ఆపాలని చెప్తున్నారు. వితౌట్ దీస్, ఇవేమీ లేకపోతే సచ్ స్కామ్స్ విల్ ఎంటైల్ హ్యూజ్ హ్యూమన్. అక్కడ ఆన్సర్ విల్ ఎంటైల్ అన్నాడు. ఎంటైల్ అంటే మీనింగ్ వచ్చి ఇన్వాల్వ్ అనమాట, మీనింగ్ వచ్చి ఇక్కడ ఇన్వాల్వ్. సో ఇలా మనం చేయకపోతే ఇందులో చాలా ఇన్వాల్వ్ అవుతాయి. హ్యూజ్ హ్యూమన్ అండ్ మెటీరియల్ కాస్టెస్. అక్కడ కాస్టెస్ అంటే మీనింగ్ వచ్చి డ్యామేజ్. మనం ఎక్కువ చెప్పిన మధ్య కాస్ట్ అంటే ఒక మీనింగ్ వచ్చి డ్యామేజ్. మనం ఇవన్నీ ఫాలో అవ్వకపోతే మనకు జరిగే నష్టం చాలా ఎక్కువ ఉంటుందంట. వితౌట్ దీస్, ఇవేమి లేకపోతే సచ్ స్కామ్స్ విల్ ఎంటైల్, ఈ స్కామ్స్ ఇన్వాల్వ్ అవుతాయి. ముఖ్యంగా హ్యూజ్ అంటే వ్యాస్ట్, ఎక్కువ, హ్యూమన్ అండ్ మెటీరియల్ కాస్టెస్ అన్నాడు. సో ఇదనమాట సోషల్ మీడియా జరిగే నష్టాలు, మోసాలు అంటున్నాడు. మనం దీన్నే సింపుల్ గా సైబర్ క్రైమ్ అంటున్నాము. ఓకేనా? సో చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. మన మ్యాక్సిమం ఇవే వస్తాయి ఎగ్జామ్స్ లో, ఇలాంటివి వస్తాయి కాబట్టి బాగా చదవాలి మనం. Question number 11. According to the passage, why do all investment scams succeeded on social media platforms? ఎందుకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లోనే ఇవి సక్సెస్ అవుతున్నాయి అంటున్నాడు. వన్, బికాస్ యూజర్స్ ఆర్ టెక్నికల్ స్కిల్ కాదు, బికాస్ యూజర్స్ ల్యాక్ టెక్నికల్ లిటరసీ. అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి కానీ అందరి దగ్గర ఏంటన్నమాట టెక్నికల్ నాలెడ్జ్ ఉండదు కదా, అదే రీజన్ అక్కడ. అండ్ ఆర్ ల్యూర్డ్ బై ఫేక్ ప్రాఫిట్ ఎవిడెన్స్. ల్యూర్ అంటే అట్రాక్ట్ అనమాట, LURE ల్యూర్ అన్నాడు. ల్యూర్ వెర్బగా చెప్తే మీనింగ్ వచ్చి
అట్రాక్టివ్ అని చెప్పొచ్చు. అక్కడ వీళ్ళు అట్రాక్ట్ అయిపోతారు అనమాట, నాలెడ్జ్ లేదు కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈస్ మెన్షన్ యాజ్ ఎ మేజర్ టూల్ యూజ్ ఇన్ ది స్కామ్స్? ఆన్లైన్ ఎగ్జామ్స్ కాదు, డీప్ ఫేక్ అండ్ మ్యానిపులేట్ ఇమేజెస్. ఓకే, గొప్ప గొప్ప వాళ్ళ ఫొటోస్ వీడియోస్ వాడి పబ్లిక్ నమ్మిస్తున్నారు అనమాట, అలా మోసం చేస్తారని చెప్పాడు. నెక్స్ట్ క్వశ్చన్, 13th క్వశ్చన్, వాట్ డస్ ద పాసేజ్ సజెస్ట్ అబౌట్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్? వాళ్ళు కూడా ముందే ప్రోయాక్టివ్ గా ఉండాలి అని చెప్పాడు. ఆప్షన్ ఏ, దే ఆర్ ఓన్లీ రెస్పాన్సిబుల్ ప్రమోటింగ్ యాడ్స్ కాదు, దే హ్యావ్ నో రోల్ కాదు, దే మస్ట్ ఇన్వెస్ట్ ఇన్ బెటర్ డిటెక్షన్ అండ్ ప్రోయాక్టివ్ రిమూవల్ ఆఫ్ స్కామ్ కంటెంట్. వాళ్ళు కూడా దీంట్లో ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేసి కొత్త కొత్త టూల్స్ తీసుకురావాలి, అలాగే ప్రోయాక్టివ్ గా ఉండాలి. బెస్ట్ ఆప్షన్ సి. 14th క్వశ్చన్, వాట్ డస్ ద పాసేజ్ హైలైట్ యాజ్ వీక్నెస్ ఇన్ ద రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ అనమాట? ఓవర్ రెగ్యులేషన్ కాదు, అబ్సెన్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ కాదు, ల్యాక్ ఆఫ్ అకౌంటబిలిటీ ఫర్ ప్లాట్ఫామ్స్ దట్ ప్రాఫిట్ ఫ్రమ్ స్కామ్ యాడ్స్. చెప్పు, క్రిప్టో కరెన్సీ మీద సరైన మా సిస్టమ్ లేదు, దాని సరైన రూల్స్ లేవు, దాని సరైన పనిష్మెంట్ లేదు కాబట్టి అది తప్పించుకోదని చెప్పాం. సో బెస్ట్ ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 15, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ మ్యానిపులేషన్? ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చేస్తే దట్ ఈస్ కాల్డ్ మ్యానిపులేషన్. తెలుగులో ఏమంటారంటే తారుమారు తర్జన చేయడం, తారుమారు చేయడం. సో కేర్ఫుల్ ఎక్స్ప్రెషన్ కాదు, స్కిల్ఫుల్ కంట్రోల్ ఆర్ ఆల్టర్నేటివ్ టు డిసీవ్. డిసీవ్ అంటే మోసం చేయడం, చీటింగ్. సో బెస్ట్ ఆప్షన్ బి. విచ్ వర్డ్ ఈజ్ మోస్ట్ సిమిలర్ మీనింగ్ అంటే ప్రోయాక్టివ్ అన్నాడు, రియాక్టివ్ అని తర్వాత, లేజీ నేటివ్ సెన్స్, కాషియస్ అంటే కేర్ఫుల్, ఇనిషియేటింగ్ అంటే ముందే స్టార్ట్ చేయడం. సో బెస్ట్ ఆప్షన్ ఇనిషియేట్ చేయడం అంటే మనం ముందే తెలిసే మనం ఇనిషియేట్ చేస్తాం. బెస్ట్ ఆప్షన్ డి. ఈలో ప్యాసివ్ అన్నాడు, ప్యాసివ్ అన్నా లేజీ అన్న ఒకటే. క్వశ్చన్ నెంబర్ 17, దీస్ స్కామ్స్ డాష్ లిమిటెడ్ టెక్నికల్ లిటరసీ ఆఫ్ ద వైడర్ పాపులేషన్. స్కామ్స్ ఏ సెన్స్, నేటివ్ సెన్స్. స్కామ్స్ ఏం చేస్తాయి, ప్రొటెక్ట్ చేస్తాయా? కాదు. వీలో ఏం చెప్పాడు, ఎక్స్ప్లాయిట్ అంటే, ఎక్స్ప్లాయిట్ అని మనం ముందు చెప్పుకున్న మీనింగ్ ఆల్రెడీ, మిస్యూజ్ చేస్తాయి. మన తెలుగులో ఏమంటా, దోచుకుంటాయి. ఇగ్నోర్ అంటే నెగ్లెక్ట్ చేయడం, రివార్డ్ అంటే క్యాష్ ప్రైజ్ మనం ఎక్కువగా రివార్డ్ అంటాము, అవాయిడ్ మనం తెలిసి రాసాము, అవాయిడ్ అంటే షన్ అని చెప్పాము. సో బెస్ట్ ఆప్షన్ అక్కడ బి చెప్పండి, బి ఇస్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 18, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ డాష్ అంటే స్ట్రాంగర్ మెకానిజం. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఎలా ఉంది అక్కడ, ప్లూరల్. అప్పుడు హ్యాజ్ రాస్తామా, రాయం. హ్యావింగ్ వి ఫోర్ కదా, రాంగ్. ఈజ్ కూడా రాంగ్ అవుతుంది, సింగర్ కాబట్టి. హ్యాడ్ అండ్ డేటెన్స్ అయిపోద్ది, పాస్ట్ టెన్స్, రాంగ్ అవుతుంది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ హ్యావ్ స్ట్రాంగర్ మెకానిజమ్స్. బెస్ట్ ఆప్షన్ సి. సి చెప్పండి, సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, బాగా చదవండి, నోట్ చేసుకొని క్లాసెస్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఆల్.